హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సిజిడిలో ఈరోజు మ్యాథ్స్ టాప్ 10 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ టాప్ 10 క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మ్యాథ్స్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియో. సింప్లిఫికేషన్ అనేది బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి. ఇప్పుడు బాడ్మాస్ అనేది రాసుకుందాం. ఇప్పుడు దీంట్లో బ్రాకెట్ ఆఫ్ డివైడ్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ దీని ప్రకారంగా వెళ్ళాలి. బ్రాకెట్లోనే ఫస్ట్ వేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే 7 × 2 14, 14 + 14 28. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని 96/8 × 4 ఆఫ్ 28 - 10 × 10. ఇక్కడ 8 × 1 = 8, 12 × 4 ఆఫ్ 28, 4 × 8 = 32, 3 carry, 4 × 2 = 8, 11 - 10 × 10 100. So 12 × 12 - 100, 12. 12 12s are 144. A is the answer. Profit and loss question. The question law: a person sold a watch for 450 rupees, incurring a loss of 10%. ఇప్పుడు ఒక పర్సన్ వాచ్ని 450 రూపీస్కి అమ్మాడు. దాంతో అతనికి 10% లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు 90% ఆఫ్ సిపి ఈక్వల్ టు $450. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు 10% లాస్ అంటే 90% కదా. ఇప్పుడు 90% ఆఫ్ సిపి ఈక్వల్ టు 450. సిపి వాల్యూ ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 90ని దీంతో డివైడ్ కట్ చేసుకుందాం. 9 × 5 = 45. ఇప్పుడు సిపి ఈక్వల్ టు 5, ఈ 100 అటు వెళ్తే ఇంటూ 500. సిపి ఈక్వల్ టు $500. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్లో చూస్తే, ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఎ సమ్ అట్ రేట్ ఆఫ్ 4% per annum ఈజ్ 3/5 ఆఫ్ ద సమ్. వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ని 3/5 చేస్తే దాని సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది 4% per annumతో. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? పీటీఆర్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? పీటీఆర్. రేట్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 4. రేట్ ఈస్ 4/100. ఇక్కడ ఏమిచ్చాడు? 3/5 ఆఫ్ సమ్. సమ్ అంటే ప్రిన్సిపల్ 3/5. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. 1 × 20, పీ క్యాన్సిల్. ఇప్పుడు 20 అటు వెళ్తే T4 ఈక్వల్ టు 30 × 20, 60. 4 1 = 4 5 T ఈక్వల్ టు 15 ఇయర్స్ పడుతుంది. 15 ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ డి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 4. ఫోర్త్ క్వశ్చన్. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్. క్వశ్చన్లో చూసుకుంటే, ఎ మ్యాన్ ట్రావెల్డ్ ఫర్ 4 ఈక్వల్ డిస్టెన్సెస్ ఆఫ్ 10 kilometers at speeds of 7, 14, 21, 28 km/h రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్? ఇప్పుడు దీంట్లో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్లో ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలంటే, 4 ఈక్వల్ డిస్టెన్సెస్ ఎంత? 10 kilometers ఒకటి. టోటల్ ఎంత అయింది? 40 kilometers. టోటల్ ఎంత అయింది? 40 kilometers బై, ఇక్కడ చూసుకుంటే ఈ 4ని ప్లస్ చేసుకోవాలి, ఈ 4 స్పీడ్స్ని. ఇప్పుడు ఫస్ట్ టైం చూసుకుంటే 10 kilometers, స్పీడ్ ఎంత? 7. ప్లస్ సెకండ్ది చూసుకుంటే 10 kilometers, స్పీడ్ ఎంత? 14. థర్డ్ స్పీడ్ ఎంత? 21. ప్లస్ ఫోర్త్ది ఎంత? 10 kilometers, స్పీడ్ ఎంత? 28. కింద ఎల్సిఎం తీసుకుంది. ఎల్సిఎం ఎంత వస్తుంది? 84 వస్తుంది. బై, ఇక్కడ పైన ఎంత వస్తుంది? 10 ప్లస్లో 7 టేబుల్లో పోతుంది, 18లో 12 టేబుల్లో, సో 120. ప్లస్ 14 ఎంతలో పోతుంది? 6 60. నెక్స్ట్ 21 ఎంతలో పోతుంది? 4 40. నెక్స్ట్ 28 ఎంతలో పోతుంది? 3 30 బై 40. ఇది సాల్వ్ చేసుకుంటే 40 × 84 బై, ఇక్కడ కిందదంతా సాల్వ్ చేసుకుంటే 60 + 40 100, 100 120 220 220 + 30 250.
చేసుకుంటే 4 4 జా 16, 6 1 క్యారీ, 4 8 జా 32, 33, ఇక్కడ 0/250, 0 0 క్యాన్సిల్, 336/25 ఈజ్ ఆన్సర్. 6th క్వశ్చన్, ఇది పర్సంటేజ్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎ నెంబర్ సక్సెసివ్లీ బై 40% and 60%, it is decreased by 44%. Resultant value is what percentage of required current value? ఇప్పుడు రిక్వైర్డ్ వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ రిక్వైర్డ్ వాల్యూ ఎంత? 40% అండ్ 60% ఇంక్రీజ్ చేసుకోవాలి. సపోజ్ 100ని వాల్యూ అనుకుందాం. 100 40% పెరిగితే 140, మళ్ళీ 60% పెరిగితే 140లో 60% ఎంత? 84, 4 12 224 ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ. ఇప్పుడు రిక్వైర్డ్ వాల్యూలో కరెంట్ వాల్యూ ఎంత పర్సెంట్ అని అడుగుతాను. కరెంట్ వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు 100లో 44% తీసేస్తే 56 ఉంటుంది. 56 రిజల్టెంట్ వాల్యూ ఇంటూ 100. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే వచ్చేస్తుంది వాల్యూ పర్సంటేజ్. ఇప్పుడు 4 1 జా 4 4 జా 4 5 జా 4 6 జా 14 1 జా 14 4 జా 4 25 జా 25% ఈజ్ ఆన్సర్. 25% ఎంత? సి. 7th క్వశ్చన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 3:4 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈజ్ 5. ఫైండ్ ద ఎల్సిఎం. ఇప్పుడు 2 numbers 3:4 రేషియోలో ఉంది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈజ్ 5. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 × 5 × 4 × 5 = 5 × ఎల్సిఎం. ఎందుకంటే 2 numbers x and y అనుకొని x × y = హెచ్సిఎఫ్ × ఎల్సిఎం ఫార్ములా కాబట్టి. ఇక్కడ చూసుకుంటే సాల్వ్ చేసుకుందాం. 15 × 20 = 5 × ఎల్సిఎం. ఇప్పుడు 5 1 జా 5 3 జా 3 × 20 60. ఎల్సిఎం ఈజ్ 60. ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ ఏం చేశాను అంటే ఫార్ములా తీసుకున్నాను. x × y = హెచ్సిఎఫ్ ఆఫ్ సేమ్ నెంబర్స్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ సేమ్ నెంబర్స్. ఇక్కడ 3 × 5 హెచ్సిఎఫ్ అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు 3 × x వేసుకుంటే x ప్లస్లో హెచ్సిఎఫ్ వస్తుంది. సో హెచ్సిఎఫ్ రాశాను, 5 రాశాను. 3 × 5 4 × 5 సో = 5 ఈజ్ హెచ్సిఎఫ్. అది క్వశ్చన్లో ఇచ్చాడు ఇంటూ ఎల్సిఎం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎల్సిఎం వాల్యూ వచ్చేసింది. సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 8th క్వశ్చన్ చూసుకుంటే యావరేజ్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ద యావరేజ్ ఆఫ్ 5 consecutive odd numbers is 19. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ అవుట్ ఆఫ్ దీస్ 5 numbers? ఆడ్ నెంబర్స్ని ఎలా రాసుకోవాలి అంటే ఫస్ట్ నెంబర్ x అనుకుందాం, సెకండ్ నెంబర్ x + 2 ప్లస్ థర్డ్ నెంబర్ x + 4 ప్లస్ ఫోర్త్ నెంబర్ x + 6 ప్లస్ ఫిఫ్త్ నెంబర్ x + 8 బై టోటల్ ఎన్ని 5. ఇక్కడ ఈ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 19 = 19. ఇప్పుడు వీటిని సాల్వ్ చేసుకుంటే x ఎన్ని ఉన్నాయి? 5x ప్లస్ వీటిని ప్లస్ చేసుకుంటే 2 2 + 4 6 6 + 2 6 12 12 + 8 20 బై 5 అటు వెళ్తే 19 × 5 = 95. ఇక్కడ 5x = 95 - 20 = 75. ఇక్కడ 5 75ని క్యాన్సిల్ చేస్తే 1 జా 5 జా x = 15 వచ్చింది. దీన్ని లార్జెస్ట్ నెంబర్తో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. లార్జెస్ట్ నెంబర్ ఏమొచ్చింది? ఇక్కడ x + 8. ఇక్కడ 15 + 8 = లార్జెస్ట్ నెంబర్. ఎంత వస్తుంది? 23. 23 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ 9th క్వశ్చన్ చూసుకుంటే టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఏ వర్క్ వాస్ ఫినిష్డ్ బై అమిత్, సుమిత్ అండ్ వినీత్ టుగెదర్. Amit and Sumit together finished 70% of the work, and Sumit and Vinay together finished 50% of the work. Who among the three is most efficient? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? అమిత్, సుమిత్ అండ్ వినీత్ ఒక పనిని కంప్లీట్ చేశారు. ఇప్పుడు అమిత్ అండ్ సుమిత్
ప్లస్ సుమిత్ ఎంత వర్క్ కంప్లీట్ చేశారు 70%. సుమిత్ అండ్ వినీత్ ఎంత వర్క్ కంప్లీట్ చేశారు 50%. ఇక్కడ ఫస్ట్ సుమిత్ వర్క్ కనుక్కోవాలి, ఎందుకంటే రెండిట్లో కామన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే సుమిత్ వర్క్ ఈక్వల్ టు 70 ప్లస్ 50 మైనస్ 100. ఈ రెండిట్లో తీసుకొని అతను కామన్గా తీసుకొని మైనస్ 100%ని తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది 20% వర్క్ సుమిత్ కంప్లీట్ చేశాడు. సో అమిత్ ఎంత వస్తుంది 70 మైనస్ 20 ఈక్వల్ టు 50%. నెక్స్ట్ వినీత్ ఎంత వస్తుంది 50 మైనస్ 20 ఎంత 30%. ఇక్కడ అందరికంటే ఎఫిషియెంట్గా ఎవరు ఉన్నారు అంటే ఎవరు ఫాస్ట్గా పని చేస్తున్నారు 50% పని చేస్తున్నాడు అమిత్. సో అమితే ఎఫిషియన్సీ ఎక్కువ. సో ఆన్సర్ ఈస్ ఏ సి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 10th క్వశ్చన్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ మిక్స్చర్ కంటైన్స్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:7. If 10 liters of water is added to it, then the ratio of acid and water becomes 8:19. What is the quantity of acid? ఇక్కడ రేషియో తీసుకుంటే 4:7. 10 liters of water యాడ్ చేస్తే రేషియో ఎంత అయిపోయింది 8:19. ఇక్కడ వాటర్ యాడ్ చేసినాం, యాసిడ్ కాదు. సో యాసిడ్ వాల్యూ సేమ్ ఉండాలి. సేమ్ చేయడానికి ఈ రెండింటిని సేమ్ చేయడానికి 8 వస్తుంది, 2తో ఇంటూ చేస్తే ఇక్కడ 14 వస్తుంది. ఇక్కడ 14 to 18 19 ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 5 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని లీటర్స్ యాడ్ చేసినాం 10 లీటర్స్ యాడ్ చేసినాం. సో ఒక్క యూనిట్ ఎన్ని లీటర్స్ 2 లీటర్స్. 1 యూనిట్ ఈజ్ 2 లీటర్స్. ఇక్కడ 8 యూనిట్స్ యాసిడ్ ఉంది. 8 యూనిట్స్ ఎన్ని లీటర్స్ ఉంటుంది 8 into 2 16 లీటర్స్. డి ఈజ్ ఆన్సర్. మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ యాసిడ్ అండ్ వాటర్ రేషియో 4:7 ఉంది. దాంతో 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే రేషియో 8:19 అయిపోయింది. ఇక్కడ వాటర్ యాడ్ చేసాం, సో యాసిడ్ వాల్యూ సేమ్ ఉండాలి. సేమ్ చేసుకోవడానికి ఫస్ట్ రేషియోని ఇంటూ 2 చేసాం. ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 14 వచ్చింది. ఇక్కడ 14కి 19కి ఎన్ని యూనిట్స్ డిఫరెన్స్ ఉంది 5 యూనిట్స్. 5 యూనిట్స్ అంటే మనం యాక్చువల్గా ఎన్ని లీటర్స్ యాడ్ చేసాం 10 లీటర్స్. 5 యూనిట్స్కి 10 లీటర్స్ అయితే 1 యూనిట్కి ఎన్ని లీటర్స్ 2 లీటర్స్. ఈ 2 లీటర్స్ని 8 యూనిట్స్తో ఇంటూ చేస్తే యాక్చువల్ లీటర్స్ వచ్చేస్తుంది యాసిడ్ది. 16 లీటర్స్ వస్తుంది యాసిడ్కి. ఆన్సర్ ఈస్ డి.